కనిపెట్టారు. టీ పాత్ర పైన క్రిందికి పైకి లేచే మూతను బట్టి జేమ్స్ వాట్సన్ అని ఆయన స్టీమ్ ఇంజిన్ కనిపెట్టారు. అంతేకాదు యాపిల్ ఫ్రూట్ నేల మీద పడేటువంటి విధానాన్ని చూసి సైంటిస్ట్ అయినటువంటి న్యూటన్ గారు లా ఆఫ్ గ్రావిటేషన్ కనిపెట్టారు. ఇవి ఎందుకు చెప్పాను అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ద్వారా ప్రజలకు ఏది అవసరమో అనేటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా భూమి మీద తీసుకొచ్చారు, గుర్తించారు. ఈ సర్వ్డ్, ఈ మాట అర్థం పిల్లలు. నేను రెండు విషయాలు చెప్పాను, మూడవదిగా చెప్తాను. ఎందుకు ఆయన లాడబుల్ లీడర్ అంటే హీ సెంట్ బై ది ఆల్మైటీ గాడ్. సెకండ్ థింగ్, హీ సర్వ్డ్ టు ద సొసైటీ. ఆల్మైటీ గాడ్. సెకండ్ థింగ్, హీ సర్వ్డ్ టు ద సొసైటీ. మూడో విషయం ఏమిటంటే అక్కడ చూడండి, మోషే విషయంలో చూస్తే యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే. చూడండి, దైవ దర్శనం కలిగినప్పుడు మన ముఖంలో చూడండి ఎంత ఆనందం ఉంటుందో. ఎస్, నేను ఎవరినైతే చూసడానికి వెళ్ళానో వాళ్ళు నా ముందు నిలబడ్డారన్నప్పుడు ఎంత ఆనందం. అయితే ఆయన ముఖంలో చిరునవ్వు ఉండేది. అది కూడా ఎప్పుడంటే ట్రబుల్స్ ఎదుర్కొన్నా కూడా చిరునవ్వు చెరగలేదు. సో థర్డ్లీ అండ్ ఫైనల్లీ హీ స్మైల్డ్ ఇన్ ద ట్రబుల్స్. ప్రతికూలతలలో కూడా చిరునవ్వు చిందించిన గొప్ప నాయకుడు ఆయన. ఎస్, భక్తులు అనేక మందిని మనం గమనిస్తూ ఉన్నాం. ఇప్పటికీ కూడా ఎవరు కూడా మరవలేదు. తరాలు మారచ్చు, నేను మరలా చెప్తున్నాను, తరాలు మారచ్చు, కానీ చెరగని ముద్ర వేసిన నాయకుల్ని మాత్రం మర్చిపోలేదు. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, ఎప్పుడైనా సరే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ప్రతికూల ఫేస్ వచ్చినా సరే ఒకటే, గాడ్ ఈజ్ విత్ మీ. దేవుడు నాతో ఉన్నాడు. ఆల్వేస్ ఈజ్ విత్ మీ. హీ లీడ్స్ మీ. నన్ను నడిపిస్తున్నాడు. అలాంటి ప్రతికూలతల్లో కూడా ఆయన చిరునవ్వుని చెరగనివ్వడు. మిన్ను వచ్చి మీద పడినా సరే ఆ చిరునవ్వు. ఏమండి, శ్రమల్లో ఉన్నప్పుడు నవ్వడం చాలా కష్టం. అది కూడా ఎటువంటి భేషజాలకు తావివ్వకుండా గంభీరమైనటువంటి నవ్వు నవ్వేవారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా రెండు చేతులు వెనక పెట్టుకుని గంభీరంగా నడిచేవారు. కానీ వెంటనే దేవుని దగ్గరికి వచ్చి, దేవాలయానికి వచ్చినప్పుడు ఆ వెనుకున్న రెండు చేతులు ముందుకొచ్చి వినమ్రంగా విధేయత చూపించేవారు. అనుకూలతైనా ప్రతికూలతైనా ఆయన చిరునవ్వు చెందించినటువంటి నాయకుడు. పిల్లరా, ఆలోచించండి. కారణం, దేవుడే నన్ను భూమి మీదకి పంపించాడు కాబట్టి ఏ ప్రతికూలతైనా పరిష్కారం కూడా ప్రభువే చూపిస్తాడు అనే నమ్మకం. పిల్లరా, మనము ఈ భూమి మీదకి వచ్చాము, మనం ఏమి చేస్తున్నాము? ప్రతికూలతల్లో చిరునవ్వుని మనము చిందించగలుగుతున్నామా? ఎస్, డైలీ హీ నీడెడ్ అనాయింట్మెంట్ విత్ హోలీ స్పిరిట్. ప్రతి దినము పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఆయన కోరుకునేవారు. వేకువజామున లేవడం, ప్రార్థించటం, దైవధ్యానం చేయటం, అదే తన కుటుంబానికి నేర్పించారు, తన వారసులకు నేర్పించారు, తను వెంబడించిన వారికి నేర్పించారు. బద్ధ శత్రువు అయినప్పటికీ కూడా ఒక్క చిరునవ్వుతో వచ్చి హగ్ చేసుకునేటట్లుగా, ఆలింగనం చేసుకునేటట్లుగా తన తత్వం ద్వారా మూర్తిమత్వాన్ని చూపించారు ఆయన, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. హీ స్మైల్డ్ ఇన్ ద ట్రబుల్స్. పిల్లరా, నేను ఈ దినపు వాక్యాన్ని ముగించబోయే ముందు నేను చెప్తున్నాను, హీ వాజ్ ద లాడబుల్ లీడర్, కీర్తించదగినటువంటి నాయకుడు. బైబిల్ వాక్యంలో రాయబడినట్లుగా మోషే వంటి ప్రవక్త ఇజ్రాయెల్లో ఇది వరకు పుట్టలేదు. నిజమే. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క అలాంటి నాయకుడు, ఎంత గొప్ప జీవితం పిల్లరా, మరవలేము, మరపు రాదు, కీర్తించదగినటువంటి నాయకుడు. కారణం, లక్ష్య సాధన దిశ వైపు సాగిపోయారు. దైవ సంకల్పాన్ని గమనించి ముందుకు సాగిపోయినటువంటి వ్యక్తి. చాలా మంది చెప్తారు ఆయన పుట్టుకతో సీమ పులకరించిందంటారు. సీమ మాత్రమే పులకరించలేదండి, ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయనతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరు కూడా పరవశించారు. ఎందుకో తెలుసా? అందరు చెప్పినటువంటి మాటే, ఆయన దేవుని కృపను బట్టి అధికారంలోనికి రాగానే వర్షంతో పులకరించిపోయింది. సాక్ష్యం, ప్రత్యక్ష సాక్ష్యాలు కూడా. క్షామం పోయింది, సంక్షేమం పుట్టుకొచ్చింది. మరవలేనిటువంటి జీవితం అన్నమాట. నేను ఒకసారి కూర్చున్నప్పుడు డాక్టర్ వైఎస్ఆర్ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఒక చిన్న స్టాటిస్టిక్స్ చేశాను. వైఎస్ఆర్ వైఎస్ఆర్ అంటూ ఉంటారు, ఏమిటి అనేటువంటి విషయాన్ని చూస్తే, వై అనేది ఇంగ్లీష్ లెటర్స్లో సీరియల్ నెంబర్ 25, ఎస్ అనేటువంటి లెటర్ 19, ఆర్ అనేటువంటి అక్షరం చూస్తే 18, 25, 19, 18 కలిపితే
62, 6 + 2 8, దట్ ఈజ్ హిజ్ బర్త్డే. ఆయన జన్మదినం 8వ తేదీ అని చెప్తూ ఉంటాం. ప్రియులరా, గుర్తుపెట్టుకోండి, వాక్యమును ఎరిగినటువంటి వ్యక్తిగా ఆయన ప్రతి ఒక్కరిని కూడా అధోగతి నుంచి పురోగతి వైపు నడిపించారు. హీ వాజ్ ఏ లాడబుల్ లీడర్, కీర్తించదగినటువంటి నాయకుడు. అటువంటి నాయకుడిని ఆయన విడిచి వెళ్ళిన కుటుంబం విషయమై వారు ఎంతో మాదిరికరంగా ఉంటున్నారు. ఆయన సంతానము కూడా అటువంటి జీవన విధానాలను పుణికిపుచ్చుకొని మునుముందుకు సాగుతున్నారు. వారిని వెంబడిస్తున్న వారు ప్రతి ఒక్కరు కూడా ఒక కాన్ఫిడెన్షియల్ లెవెల్ పెంచుకుంటున్నారు. అటువంటి విశ్వాసముతో దేవుని యొక్క కృప చొప్పున ఆ మహానేతను జ్ఞాపకం చేసుకుంటున్నాం, దేవుని స్తుతిస్తున్నాం. ఆ కుటుంబం ద్వారా అనేకులకు మహోపకారములు జరగాలని నేను మనసారా కాంక్షిస్తూ మహానేతను జ్ఞాపకం చేసుకుంటూ మనమందరము దైవ దీవెనలు పొందుదుము గాక. ఆమేన్. ప్లీజ్ ఆల్ ఆఫ్ క్లోజ్ యువర్ ఐస్. కొన్ని క్షణాలు మహానేతను స్మరించుకుందాం, వాక్యమును మననం చేసుకుంటూ మౌనంగా ఘనమైన శ్రద్ధాంజలి ఘటిద్దాం. సర్వశక్తి మిక్కిలి కృపా కనికరములు కలిగిన మా ప్రభువా, నీ ఘనమైన నామమును బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాము. ఉన్నతుడవు, మహోన్నతుడవు నాయనా, నీకు వందనములు. అల్ఫా ఒమేగా, ఆది అంతమై ఉన్న ప్రభువా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిన్న నేడు రేపు మారని వాడవు నాయన, మార్పు లేని దేవా, నీకు స్తోత్రములు తండ్రి. తరతరములలో యుగ యుగములలో జగజగములలో ప్రభువుగా విరాజిల్లుతున్నావు తండ్రి, స్తోత్రములు తండ్రి. మా ఉనికికి మా మనుగడకు కారణభూతుడమైన మా దేవానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ శుభదినాన్న, మీరు ఏర్పాటు చేసిన పర్వదినాన్న, 76 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి నీ ప్రియబిడ్డ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని పొడమి పులకరించేటట్లుగా జన్మింపచేశావు తండ్రి, స్తోత్రములు. నాటి నుండి నేటి వరకు కూడా ప్రభువా, చరిత్ర సాక్ష్యమిస్తుంది, దాన్ని ఎవరు కొట్టివేయలేరు తండ్రి నాయన. ఆ మహానేతను స్మరించుకుంటూ నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. పాడిన కీర్తనను బట్టి మీరు మహింపరచబడ్డారని విశ్వసిస్తూ ఉన్నాం. నీ లేఖనం సెలవిచ్చిన రీతిగా ఆయన ప్రశంసించదగిన, కీర్తించదగినటువంటి నాయకుడిగా చరిత్ర పుటల్లో నిలిచిపోయారు తండ్రి. నిజమే, మీరు పంపారు, మీరు సేవ చేయించారు ఆయన ద్వారా. ఎంత ప్రతికూలతలో ఉన్నా చిరునవ్వు చెక్కు చెదరకుండా మీరు నిలబెట్టారు ప్రభువా, స్తోత్రములు. దేవా, ప్రాత్మక ప్రశాంతతను చేకూర్చండి. వారు విడిచి వెళ్ళిన కుటుంబమును అంతటినీ పాద పద్మముల చెంతకు తీసుకొస్తూ ఉన్నాను. వారి చేతి వ్రాతల ద్వారా అమూల్యమైనటువంటి పుస్తక భాండాగారాలు బయటకు వెలువడుతున్నప్పుడు అనేక మంది రక్షణ కొరకు అవి నాయన దోహదపడేటట్లు సహాయం చేయండి. ఆమె హృదయవాంఛ తీర్చి మనోభీష్టాన్ని సిద్ధింపచేయమని ప్రార్థిస్తున్నాను దేవా, స్తోత్రములు తండ్రి. తండ్రి, ఇక్కడికి చేరి వచ్చిన తండ్రి, నీ కుమార్తె, నీ దాసురాలు, నీ చేతిలో పనిముట్టు నాయకురాలైనటువంటి శర్మమ్మ గారి విషయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఆలోచన యావత్తు సఫలపరచండి. వారి ప్రణాళికలన్నీ పరిచి ఉన్నారు ప్రభువా, మీరే నీరు కట్టి ఫలింపు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆమె నోటికి బోరుగా మీరుండండి. శిరస్సు నుంచి అరికాల వరకు నీ అభిషేకం తక్కువ ప్రార్థిస్తున్నాను ప్రభువా. వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి తలంపు నీ రక్తంలో కడగబడినట్లుగా అనేకులు జీవితాల్లో తండ్రి వలె చెరగని ముద్ర వేసేటట్లుగా లిఖింప చేయమని ప్రార్థిస్తున్నాను దేవా, స్తోత్రములు తండ్రి. నైనా ఇప్పుడు ఈ క్షణములో ఆమె మనోవాంఛ ఏమిటో ప్రభువా మీ ముందు నైనా విశదపరుస్తూ ఉండగా
దయచేసి ప్రతిఫలింప చేయండి, సఫలీకృతులారుగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మహిమాన్వితుడా, నీకు అసాధ్యమైనది ఏమున్నది నాయన? సమస్తము సాధ్యమే తండ్రి నాయన. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు యూ అలోన్. వి ట్రస్ట్ యూ మై లార్డ్. నీ కుమార్తెను బలపరచండి, స్థిరపరచండి. నాయకత్వములో తండ్రి ప్రభువా తండ్రి, ఎదురు లేనట్లుగా తిరుగు లేనట్లుగా ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాను. నీ దాసులు అనిల్ కుమార్ గారిని, వారి పరిచర్యను, ప్రయాణములు, పనులన్నింటినీ మీరు సఫలం చేయమని ప్రార్థిస్తున్నాను. అయా నీ కుమారుడు రాజాబాబుని, తన సతీమణిని మీరు బ్లెస్ చేయండి, ఆశీర్వదించండి. అంజలి పాపను ఆశీర్వదించండి, మంచి ఫ్యూచర్ ఇవ్వండి దేవా. స్తోత్రములు తండ్రి. డాక్టర్ వైఎస్ఆర్ గారి కుమారుడు నాయన, నీ కుమారుడు తండ్రి డాక్టర్ నాయన, సంతానం అంతటిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, వారి సతీమణి భారతి గారిని, వారి బిడ్డలు హర్ష వర్షాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా తండ్రి నాయన. వారి కుటుంబం చుట్టూ నీ కంచి ఉంచమని ప్రార్థిస్తున్నాను ప్రభువా తండ్రి. నీ కృపలో బలపరచండి, దీవించండి నాయన. రాజారెడ్డి గారి యొక్క సంతానం అంతటిని మీ హస్తములకు అప్పగిస్తున్నాను ప్రభువా. ప్రజలకు సేవ చేయటానికి అంకిత భావంతో ముందుకెళ్తున్న కుటుంబాలు ప్రభువా కనికరించండి. జార్జ్ రెడ్డి గారి కుటుంబము ప్రభువా తండ్రి, వివేకానంద రెడ్డి గారి కుటుంబము తండ్రి నాయన, ఇదిగో విమలమ్మ గారి కుటుంబం, సుధీకర్ రెడ్డి గారి కుటుంబము, రవీంద్రనాథ్ రెడ్డి గారి కుటుంబం మీ చేతులకు అప్పగిస్తున్నాను, కనికరించండి. నీ సన్నిధిలో వర్ధిల్ల చేయండి ప్రభువా తండ్రి. నీ కృపకు అప్పగిస్తున్నాను నాయన, కనికరించండి, కాపాడండి. వెంకరెడ్డి గారి కుటుంబం తండ్రి, అవినాష్ గారు తండ్రి, ఇక్కడ చేరి వచ్చినటువంటి నాయన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు, డాక్టర్ వైఎస్ఆర్ గారి కుటుంబం ఎంతమంది ప్రేమిస్తున్నారో వారందరి కుటుంబాల్లో తండ్రి నాయన గొప్ప ఆశీర్వాదములు, రక్షణ ఆశీర్వాదములు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మెట్టుకైతే ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద మీ కనుదృష్టి ఉందని విశ్వసిస్తున్నాను. అయా, మీ చెవుల ద్వారా ఈ ప్రార్థన మీరు ఆలకిస్తున్నారని, మీరు ప్రతిఫలమిచ్చు ప్రభువు అని విశ్వసిస్తూ ప్రార్థిస్తున్నాం. ఈ చక్కని ఆహ్లాదకరమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మనఃపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా తండ్రి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే డాక్టర్ వైఎస్ఆర్ గారిని స్మరించుకుంటూ జయంత్యుత్సవాలు జరుపుతున్నారు, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ఉన్నారు తండ్రి, ఎక్కడెక్కడైతే ప్రభు నాయన సేవా కార్యక్రమాలు ప్రారంభించి మొదలుపెట్టి కొనసాగిస్తూ ఉన్నారు, అన్నింటి ద్వారా కూడా ప్రభు అభ్యుదయ భావాలు వెలికి వచ్చేటట్లుగా ఆశీర్వదించండి నాయన. మీరు చేసిన సేవా నిరతికిని బట్టి ప్రభు తండ్రి, నిరాజనాలు పడుతున్న ప్రతి కుటుంబంలో నెమ్మది దయచేయమని ప్రార్థిస్తున్నాను. మా ప్రభు సమస్త ఘనత మీకు ఆరోపిస్తూ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పుణ్యనామమున ప్రార్థించి స్తుతించి చేరివచ్చిన వారిని ఆశీర్వదిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, పాపరాలు చేయవారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం మీరు క్షమించు, ఎలనగా శోధంలోనికి తేక దుష్టుల నుండి మమ్ము తప్పించు. అని రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృపయు మరియు పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసము, నిత్య సమాధాన సహాయ సహకారములు, ఆయన నడిపింపు కూడిన మనకు, మన తోటి సకల పరిశుద్ధులకును, ప్రత్యేకముగా కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కుటుంబీకులకు, రక్త సంబంధీకులకు, బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు, అధికారులకు, నాయకులకు, కార్యకర్తలకు, ప్రతి కుటుంబములకు రక్షణ ఆశీర్వాదము కలుగునట్లు ప్రభు రాకడ పర్యంతరం సదా తోడే ఉండి కాపాడి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అప్లోడ్ ఇచ్చాడు అటే మాట్లాడింది మేడం. అయ్యా అటే మాట్లాడుతాను.
ప్లేట్ చూద్దాం.